అండి, అందరికీ నమస్కారం. తమ్నెల్ బట్టి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఐఓసీఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 476 పోస్టులు ఉన్నాయి. జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్ సెల్ఫ్. మన ఛానల్కి మీరు కానీ కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నోటిఫికేషన్లో ఇచ్చిన చాలా డీటెయిల్స్ని సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో స్కిప్ చేస్తే మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మిస్ అయ్యి మీరు అప్లై చేయకపోయే అవకాశం ఉంటుంది. ఐఓసీఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనగా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్, వీటికి సంబంధించిన పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ డీటెయిల్స్. ఐఓసీఎల్ డిఫరెంట్ సెక్టార్స్లో బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఐఓసీఎల్ బిజినెస్ సెక్టార్స్ వచ్చేసి ఆయిల్, గ్యాస్, పెట్రోకెమికల్స్ అండ్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. ఇండియన్ గ్యాస్ కూడా దీనికి సంబంధించినది. ఐఓసీఎల్ ప్లాంట్స్ ఇండియాలో చాలా ప్లేసెస్లో లొకేట్ అయి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా రిఫైనరీ డివిజన్ అండ్ పైప్ లైన్ డివిజన్కి సంబంధించిన వేకెన్సీస్ ఇచ్చారు. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేసిన మొత్తం వేకెన్సీస్ 476. పోస్ట్ 1 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 4. దీనికి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి ప్రొడక్షన్, పిఎన్యు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ కింద ఉన్న మొత్తం వేకెన్సీస్ 379. పోస్ట్ 2 జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ గ్రేడ్ 4. ఇందులో 21 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ 3 ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 4. ఈ పోస్ట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అవి ఎలక్ట్రికల్, మెకానికల్, T&I. ఇందులో మొత్తం 38 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ 4 టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్ 1. ఇందులో మొత్తం 29 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్. ఈ జాబ్స్ అనేవి రిఫైనరీ డివిజన్కి సంబంధించినవి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ అటెండెంట్, ఈ జాబ్స్ అనేవి పైప్ లైన్ డివిజన్కి సంబంధించినవి. ఉమెన్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వారు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మన ఈ పోస్టులకి కావాల్సిన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. పోస్ట్ 1 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 4కి క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. ఇందులో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కావాల్సిన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి 3 year డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ ఆర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ బీఎస్సీ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ 1 year. పిఎన్యు డిపార్ట్మెంట్కి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఐటీఐ కంప్లీట్ చేసిన వారు లేదా బీఎస్సీ వారు కూడా అప్లై చేయవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పిఎన్యు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పోస్ట్కి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోస్ట్కి కావాల్సిన క్వాలిఫికేషన్ 3 year డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెకానికల్ డిపార్ట్మెంట్కి 3 year డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీఐలో ఫిట్టర్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ 1 year. ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్కి 3 year డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి 10th class కంప్లీట్ చేసి సబ్ ఆఫీసర్స్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి కొన్ని ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కావాల్సి ఉన్నాయి.
అవి ఏంటో ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేయండి. దీనికి ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ 2 జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ గ్రేడ్ 4. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. ఈ కోర్సులు కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ 1 year. పోస్ట్ 3 ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 4కి కావాల్సిన క్వాలిఫికేషన్ 3 year డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్ అండ్ రేడియో కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ యొక్క వేకెన్సీస్ వచ్చి ఫ్రెషర్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ పోస్ట్ 4 టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్ 1. ఈ పోస్ట్కి 10th క్లాస్ కంప్లీట్ చేసి 2 years ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అవి ఏంటో స్క్రీన్ మీద చూడండి. ఐటీఐ మెకానిక్ డీజిల్ ట్రేడ్ వారికి 1 year డ్యూరేషన్ కోర్స్ సరిపోతుంది. ఈ యొక్క పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి ఉండవలసిన ఏజ్ లిమిటేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మినిమం ఏజ్ లిమిట్ 18 years ఉండాలి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 26 years. ఎవరికైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్లు ఎక్స్పీరియన్స్ ఉందో వారికి ఎడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 1 year ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసి ఉంటే 1 year ఎడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, బీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి 3 years. ఎవరైనా అప్రెంటిస్షిప్ చేసి ఉంటే వారికి ఎడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్. జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఫీజ్ 300 rupees. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా ఈ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్కి అటెండ్ అవ్వడానికి అయిన ఛార్జెస్ రీఫండ్ ఇస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఎస్పీపీటీ స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ మినిమం మార్క్స్ వస్తే చాలు. బట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది సిబిటీలో వచ్చిన మార్క్స్ ప్రకారం ఉంటుంది. పే అండ్ పర్క్స్ డీటెయిల్స్. రిఫైనరీ డివిజన్ పోస్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ వాళ్లకు బేసిక్ పే 25,000 to 1,05,000. పైప్లైన్ డివిజన్ పోస్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి బేసిక్ పే 25,000 to 1,05,000 అండ్ టెక్నికల్ అటెండ్ వాళ్ళకి బేసిక్ పే 23,000 to 78,000. మనం తమ్నైల్లో చెప్పినట్టుగా శాలరీలో బేసిక్ పేకి అడిషనల్గా ఇంకా డిఏ, హెచ్ఆర్ఏ అండ్ ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. ఒకసారి నోటిఫికేషన్లో అలవెన్సెస్ లిస్ట్ చెక్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ 22 July నుండి ఓపెన్ అయ్యింది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 21 August. ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉండొచ్చు. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ 10th September వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ లొకేషన్స్. ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం 30 లొకేషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. లిస్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం, గమనించగలరు. నెక్స్ట్ జాబ్ లొకేషన్స్. ఈ యొక్క పోస్టులకి జాబ్ లొకేషన్స్ ఐఓసిఎల్ యూనిట్స్ లొకేట్ అయి ఉన్న అస్సాం, బీహార్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, యూపీ, హర్యానా, ఒడిశాలో పోస్టింగ్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ నోట్. ఎగ్జామ్కి మ్యాక్సిమం 2 months ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి. జాబ్ లొకేషన్ వేరే స్టేట్లో ఉంది కాబట్టి చాలామంది అంత దూరం ఏం వెళ్తాం అని అప్లై చేయరు. కానీ ఈ నోటిఫికేషన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఐఓసిఎల్లో జాబ్ అనేది మీ కెరీర్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా త్వరగా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా
మరి ఎన్నో జాబ్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి.